కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో అరేబియా సముద్ర తీరాన వెలిసిన పవిత్ర క్షేత్రమే గోకర్ణ మహాబలేశ్వర ఆలయం. దీనిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం వెనుక ఓ అద్భుతమైన పురాణ కథ ఉంది. లంకాధిపతి రావణుడు పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకొని ఆయన నుంచి ఆత్మలింగాన్ని వరంగా పొందాడు. కానీ శివుడు ఒక షరతు పెట్టాడు. లంకకు చేరే వరకు ఆ లింగాన్ని భూమిపై ఎక్కడా ఉంచకూడదని చెప్పాడు. రావణుడు లింగాన్ని తీసుకెళ్తుండగా దేవతలు ఆందోళన చెందారు. అప్పుడు శ్రీ మహాగణపతి చిన్న బాలుడి రూపంలో రావణుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. సంధ్యావందనం చేయాల్సి వచ్చిన రావణుడు కొద్దిసేపు ఆత్మలింగాన్ని పట్టుకోమని బాలుణ్ణి అడిగాడు. కొంతసేపటి తర్వాత గణపతి రావణుడు తిరిగి రాకపోవడంతో ఆత్మలింగాన్ని నేలపై ఉంచాడు. రావణుడు ఎంత ప్రయత్నించినా ఆ లింగాన్ని కదల్చలేకపోయాడు. తన మహాబలంతో కూడా కదల్చలేకపోవడంతో ఇక్కడ శివుడు మహాబలేశ్వరుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఈ ఆలయం వేల సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. ఇక్కడ భక్తులు స్వయంగా ఆత్మలింగాన్ని స్మర్శించి పూజించే అరుదైన అవకాశం ఉంటుంది. ముందుగా మహాగణపతి ఆలయాన్ని దర్శించి తర్వాత మహాబలేశ్వర స్వామిని దర్శించడం ఆనవాయితీ. ప్రతి సంవత్సరం జరిగే మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శిస్తారు. ఆధ్యాత్మికతను, పురాణ వైభవం, సముద్ర తీర సౌందర్యం ఆల్ ఇన్ వన్ ప్లేస్, అదే గోకర్ణ మహాబలేశ్వర ఆలయం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.